Hi, this is Priya. Welcome to VS 369 News. నమస్కారం. VS 369 టీవీ న్యూస్ కి స్వాగతం. పాములపాడు బాలికల వసతి గృహంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాలికల వసతి గృహంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాములపాడు మండల తహసీల్దార్ జి సుభద్రమ్మ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఆశయాల గురించి హాస్టల్ బాలికలకు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ సోషల్ అసిస్టెంట్ ఆఫీసర్ సుబ్బారెడ్డి గారు, మద్దూరు విఆర్ఓ గిత్తా శ్రీనివాసులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ బి అనిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బియ్యం వేసేది పిల్లలందరినీ ఒకసారి కొట్టేసి అంబేద్కర్ నుంచి ఎట్లా ఈరోజు మనం ఎందుకు చేద్దాం అంబేద్కర్ గారి జయంతి. వాళ్ళ గురించి ఎవరైనా ఉంటే మాట్లాడండి. పిల్లలు చెప్పండి, ఎవరైనా చెప్పాను కదా, మాట్లాడండి. నేనే చెప్పాను కదా. ఇప్పుడు అతని 134వ జయంతి, 134వ జయంతి మాట్లాడండి. భయపడకూడదు. ఎవరైనా కొట్టాలి తప్పు చెప్తే ఆయన ఇచ్చిన విద్యనే. ఆయన ఒక రాజ్యాంగ నిర్మాత నేత. ఈ రాజ్యంలో ఈ ఎవరు ఎలా ఉండాలి, ఎవరి బాధ్యత ఏంటి అనేది తెలియజెప్పిన వాళ్ళు, మనకి స్వతంత్రం తెచ్చిన వాళ్ళు. అంటే స్వతంత్రం అంటే విద్యా హక్కు కల్పించిన వాళ్ళలో ఈయన అన్నమాట. ఈయన వల్లనే ఈరోజు మనము ఒక రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలన్నా మనకు ఓటు హక్కు లేదు పూర్వం. ఆ ఓటు హక్కుని కల్పించింది కూడా ఈయనే. ఈయన వల్లనే మనము ఈరోజు ఇంత మన పెద్దలు మనల్ని చదివిస్తున్నారంటే, ఈ చదువు కూడా ఆయన చదువుకున్న ఆయన స్టోరీ విన్నారంటే, ఆయన చదువుకోవాలంటే దొంగదాపురంగా విని, టీచర్స్ చెప్పేది విని చదువుకొని ఇంత స్థాయికి వచ్చినాడు. మీలాగా ఇట్లా కూర్చొని చదివేవాడు కాదు. పెద్ద పెద్ద వాళ్ళు ఆయనని త్రోసేసేవాళ్ళు. ఎందుకంటే ఆయన చాలా చిన్న క్యాస్ట్ నుంచి వచ్చినాడంటని ఆయననే చదువుకొని ఇవ్వకుండా దొబ్బేసేవాళ్ళు. నీళ్ళు కూడా తాగనిచ్చేవాళ్ళు కాదు. అన్నం వాళ్ళతో కలిసి తినేవాళ్ళు కాదు. ఇట్లా మీలాగా చాలా కష్టపడి పడి ఈ స్థాయికి వచ్చి మనకు ఒక విదేశాల్లో చదువుకొని ఫస్ట్ ఇక్కడ ఇండియా నుంచి అంటే విదేశాల్లో చదువుకునే ఫస్ట్ వ్యక్తి ఈయననే. ఈయన వల్లనే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉంటున్నాం, ఇంత స్వేచ్ఛగా ఉంటున్నాం. ఇంత స్వేచ్ఛగా అందరూ చదువుకునే హక్కును కల్పించిన వ్యక్తి ఈయన. ఈయన గురించి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈయనని ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ఉండాలి. ఆయన బుక్స్, ఆయన రాసిన బుక్స్ కానీ ఏవైనా ఉన్నా ప్రతిదీ చదవండి. ఆయన ఎట్లా స్థాయి నుంచి వచ్చినాడో, తిండి లేక ఎంత కష్టపడినాడో అది
మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనకు హాస్టల్స్లో ఉదయం టిఫిన్ పెడుతున్నారు, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, స్నాక్స్, టీ ఇవన్నీ ఇస్తున్నారు. అంటే ఈ హాస్టల్లో ఒక్క క్యాస్ట్ కాదు కదా, ఎంతమంది ఉన్నారు, అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉన్నారు. అట్లా విభేదాలు ఏమైనా ఉన్నాయా? అట్లా చూపెట్టుకోవద్దండి. చదువు దగ్గర అట్లాంటివన్నీ ఉండకూడదు. అందరూ సమానమే, చదువులో అందరూ సమానమే. ఆ సమానత్వం కల్పించింది అంబేద్కర్ గారు. కాబట్టి మీరందరూ కలిసిమెలిసి ఉండాలి. ఏదైనా కష్ట సుఖాలు పంచుకోవాలి. మీకు ఏమైనా బాధ కానీ లేకపోతే మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే మీ మేడంతో చెప్పుకోవాలి. అందరూ కలిసిమెలిసి ఉండి అందరికీ ఒకరి మీ దగ్గర ఏదైనా లేకపోతే ఇంకొకరిని అడిగి తీసుకోవడం, ఇట్లా హెల్పింగ్ నేచర్ పెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు మనము ఇంత స్వతంత్రంగా ఉండగలుగుతున్నాం, బాగా చదువుకోగలుగుతున్నాం అంటే ఆయన వల్లనే. కాబట్టి మీరందరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకొని మాకంటే ఇంకా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. మేడం గారికి నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ఆహ్వానాన్ని మన్నించి హాస్టల్కి వచ్చి పిల్లలతో చూడు మేడం తనకన్నా పెద్ద ఉద్యోగం తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు. ఎంతమంది తెచ్చుకుంటారు అట్లా? వెరీ గుడ్. సో మచ్. మాట్లాడకూడదు, తీసుకురా పోమ్మా. ఓ గంట కల్లా వస్తుంది మీది, గంట కల్లా. రామ్లం రావాలని సార్, అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు సార్. బాయ్. ఎవరిదన్నా ఎవరు